అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలని మారుస్తూ ఉన్నాడు. ఎమ్మెల్యే అభ్యర్థుల్ని మార్చాల్సింది ఎమ్మెల్యే అభ్యర్థిని కాదు, ముఖ్యమంత్రి అభ్యర్థిని. ముఖ్యమంత్రిని మార్చాలి. ఇక్కడ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చేందుకు, జగన్ రెడ్డిని గద్దె దించేందుకు ప్రజలంతా సిద్ధమైనారు. అది తెలిసిపోయింది జగన్ రెడ్డికి. ఏదో జిమ్ముక్కులు చేసుకుంటూ అంటే ఈ యొక్క ప్రజా వ్యతిరేకత అంతా కూడా ఎమ్మెల్యేల మీద ఉంది, ఎమ్మెల్యేలతోనే చెడ్డబేరు వచ్చిన ఒక అభూత కల్పన కల్పిస్తూ ఉన్నాడు. అంటే ఇదంతా నా తప్పు కాదు అన్నట్లు ఆయన ఈ యొక్క తప్పించుకుంటేకి ఈ ఎత్తుగా వేశాడు. ఎమ్మెల్యేల స్థానభ్రంశం అంటే ఈ నియోజకవర్గాల నుంచి ఆ నియోజకవర్గం పంపించాం, ఇవి చేసుకుంటూ ప్రజలు మభ్యపెట్టే చేస్తున్నారు. ప్రజలు విఘ్నులు. జగన్ రెడ్డి నువ్వు చేసినటువంటి 5 సంవత్సరాలు నువ్వు చేసినటువంటి నిర్వాహకం చాలు, నువ్వు వెళ్ళిపోయినా మాకు వద్దని చెప్పేసి ప్రజలు ఆయన తిరస్కరించారు. ఆ యొక్క తిరస్కరణలో భాగంగా వారి పార్టీలో కూడా వాళ్ళ సొంత పార్టీలోనే ఈరోజు తిరుగుబాటు పరిస్థితి వచ్చేసింది. ముఖ్యంగా చూస్తూ ఉన్నాం మనం. సొంతంగా మీ యొక్క సొంత చెల్లెలకే న్యాయం చేయలేదు, సొంత తల్లికే న్యాయం చేయలేదు, మీ కుటుంబాన్నే నువ్వు సరిగా చూసుకోలేని వ్యక్తి ఇంకా ప్రజలకు ఏం చేస్తావని చెప్పేసి ప్రజలు ఈరోజు గ్రహించారు. ముఖ్యంగా చూస్తున్నాం మీ యొక్క చెల్లెలు షర్మిలమ్మ గారు. నువ్వు జైల్లో ఉన్నప్పుడు, జగన్ రెడ్డి గారు నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ కోసం పాదయాత్రలు చేసి పల్లె పల్లె తిరిగి ఎన్నో ఉద్యమాలు చేసింది. అటువంటి షర్మిల గారినే మీరు ఈరోజు రోడ్డును పడేశారు. ఆమె పక్క రాష్ట్రంలో ఒక పార్టీ పెట్టింది, ఆడ నడపనీయకుండా పార్టీ నువ్వు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో కొల్లుడైపోయి ఆమెను అక్కడ పార్టీని నడపకుండా అడ్డుపడ్డ సొంత చెల్లెలు కూడా నువ్వు. ఆమె లాస్ట్కు ఆ పార్టీని తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీలు కలిపేదాకా నీ యొక్క కక్ష సాధింపు చర్యలు అంతవరకు సొంత చెల్లెల మీద తీర్చుకున్నావు. సొంత బాబాయిని ఈరోజు సొంత బాబాయిని చంపితే ఎవరు చంపినారు ఇంతవరకు కూడా బయట తీసే పరిస్థితులు నువ్వు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో సిబిఐ దర్యాప్తు కాలను, ఆ దర్యాప్తు కాలను. ఈరోజు స్వయం ప్రభుత్వమే నీ చేతిలో ఉంది, పోలీసు నీ చేతిలో ఉంది. ఇంతవరకు కూడా దాని దర్యాప్తు ముందుకు రాగలను. ఎందుకు? దర్యాప్తు చేస్తే నీ తమ్ముడు దాంట్లో దోషి, మీ చిన్న దాంట్లో దోషి, ఇవన్నీ బయటకు వస్తాయని చెప్పేసి దాన్ని కప్పెడతా ఉన్నావు. సొంత మీ తల్లి మన విజయమ్మ గారిని, ఆమెను హైదరాబాద్లో కూర్చోబెట్టేస్తే ఆమెకు ఉన్నటువంటి అధ్యక్ష పదం కూడా రాజీనామా చేసేదాకా వదలలే నువ్వు. సొంత తల్లి గౌరవాధ్యక్షులుగా ఉంటే వైసీపీకి ఆమె రాజీనామా చేయించావు ఆమెతో. ఎక్కడ నువ్వు ఏం పాలన చేస్తావు? ప్రజలకు ఏం న్యాయం చేస్తావు? నీ కుటుంబంలోనే తల్లిని చెల్లిని ఉద్ధరించలేని వ్యక్తివే నువ్వు ప్రజలకు ఏం న్యాయం చేస్తావు?